తనిష్క్ చోరీ కేసులో మరో నిందితుడు ఆనంద్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. కిరణ్ స్కెచ్ వేస్తే ఆ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేసింది ఆనందే. ఆపరేషన్ పూర్తయ్యేదాకా కిరణ్ బయట కాపలాగా ఉంటే మిగిలిన పని ఆనంద్ పూర్తి చేశాడన్నారు పోలీసులు. మెయిన్ స్కెచ్, స్ట్రాటజీస్, ప్లానింగ్స్ అన్నీ కూడా భూమన కిరణ్ కుమార్ నిర్వర్తిస్తే అతని యొక్క ఆదేశాల మేరకు, అతని యొక్క గైడెన్స్ మేరకు ఈ గంటెన్నపాటి ఆనంద్ అనే వ్యక్తి లోనకి చొరబడి 24-25 ఇంటర్వ్యూన్ నైట్లో ఆ దొంగతనానికి తనిష్క్ జ్యువెలరీ షోరూంలో 3 బ్యాగుల్లో సుమారు 15.7 kgs గోల్డ్, జెమ్స్, రూబీస్ అండ్ ఎమరాల్డ్స్తో కూడిని దొంగతనం చేయడం జరిగింది. నిందితులిద్దరూ చోరీ ప్లాన్ ను పక్కాగా అమలు చేశారంటున్నారు పోలీసులు. తల వెంట్రుకలు రాలకుండా జెల్, వేలి ముద్రలు పడకుండా సర్జికల్ గ్లౌజెస్, కాళ్లకు పాలిథిన్ కవర్స్, ఐరిష్ కనబడకుండా కళ్లద్దాలు పెట్టుకున్నారు. చాలా పగడ్బందీ ప్లానింగ్ చేయడం, ఎటువంటి ఆధారాలు లేకుండా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. నేర చరిత్ర లేని ఈ ఇద్దరు ఇంత పక్కాగా చోరీ ప్లాన్ చేయడానికి సినిమాల్లో వచ్చే దొంగతనాల సీన్లు, డిటెక్టివ్ సీరియల్స్, మీడియాల్లో వచ్చే క్రైమ్ స్టోరీసే కారణమంటున్నారు పోలీసులు. చోరీ సొత్తు అమ్మడానికి, తాకట్టు పెట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతోనే లొంగిపోయారంటున్నారు పోలీసులు. ఇతను ఎవరైతే ఆనంద్ని కొంత బంగారం తీసుకుని నువ్వు పారిపో, వెళ్ళిపో, నేను ఏదో రకంగా పోలీసుకో లేకపోతే మీడియాకో సరెండర్ అయిపోతాను, ఇక మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని కన్సీల్ చేసినా మన యొక్క మనం ఏ క్షణాన్ని పోలీసులు అరెస్ట్ చేయొచ్చు అనే అనుమానంతో నేను సరెండర్ అయిపోతున్నానని. సరైన సెక్యూరిటీ మెజర్మెంట్స్ పాటించినందుకు తనిష్క్ షోరూమ్ కి నోటీసులు జారీ చేస్తామన్నారు పోలీసులు.